అందరికీ నమస్కారం. జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 19 వాలీబాల్ బాలికల పోటీలను ఈరోజు రేపు నుంచి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పిబి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ వేదికగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి, పత్రికా విలేకరులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 జాతీయ స్థాయి పోటీలు అలాట్ చేయడం జరిగింది. ఒకటి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగేటువంటి అండర్ 19 వాలీబాల్ బాలికల విభాగము, అదేవిధంగా ఇదే నెలలోనే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెపక్ తక్రా అండర్ 14 విజయవాడ వేదికగా ఈ 2 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ క్రీడా పోటీలు ముఖ్యంగా విజయవాడలోనే రావడానికి ముఖ్య భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మా పిబి సిద్ధార్థ యాజమాన్యం వారి సహకారంతో ఈరోజు మా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మా ఎస్పీడి గారు శ్రీనివాసరావు గారు, ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లా మేడం గారు ఈ క్రీడా పోటీలను, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి లక్ష్మీషా గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ క్రీడా పోటీల విజయవంతానికి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసేదానికోసము మేము ఇక్కడ 17 కమిటీలను ఏర్పాటు చేసినాం. ఎక్కడా కూడా క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే 27 రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ నమోదు చేయబడ్డాయి. అయితే బీహార్ రాష్ట్రం అనేది ఒకటి రావడం లేదు కాబట్టి ఓన్లీ 26 రాష్ట్రాలు మాత్రమే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ మేము 17 కమిటీల్లో విద్యార్థులు క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం, గతంలో అయితే స్కూళ్ళలో అకామిడేట్ చేసేవాళ్ళు, ఇక్కడ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా గౌరవ ఎంపీ గారి ఆదేశాల మేరకు క్రీడాకారులకు మంచి 3 స్టార్ ఫెసిలిటీస్ను ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా లాడ్జీల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ గౌరవ డిఐఓ గారి సహకారంతో, ఇంటర్మీడియట్ బోర్డు వారి సహకారంతో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కన్నీ కూడా అన్ని అకామిడేషన్ సెంటర్స్లో కూడా మనం బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మేము 6 గెస్ట్ హౌస్లను 6 బోర్డింగ్ అకామిడేషన్ చేయడం జరిగింది. అక్షయ డిలైట్లో 5 రాష్ట్రాలను, అక్షయ ఎలైట్లో 7 రాష్ట్రాలను, అదేవిధంగా సాయి సిద్ధార్థ దాంట్లో 5 రాష్ట్రాలను, అక్షయ ప్రైడ్లో 3 రాష్ట్రాలను, అదేవిధంగా మాడపాటి కాంప్లెక్స్లో 7 రాష్ట్రాలను ఏర్పాటు చేసే విధంగా మేము ప్రణాళికలు తయారు చేసుకున్నాం. అదేవిధంగా గౌరవ ఈ క్రీడా పోటీలన్నీ కూడా అండర్ 19 జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రవికాంత గారి యొక్క ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తాయి. అండర్ 19 క్రీడా పోటీలు కృష్ణా జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి రవికాంత్ గారి ఆధ్వర్యంలో ఈ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్ కమిటీగా మా దయాకర్ గారు రిటైర్డ్ ఫిజికల్ టీచర్, అదేవిధంగా మా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ రాధాకృష్ణ గారు టెక్నికల్ కమిటీతో పాటు ఓవరాల్ సూపర్వైజన్ కార్యక్రమాలను చూస్తున్నారు. కంట్రోల్ రూమ్లో మా స్టేట్ అసిస్టెంట్ సెక్రటరీ రాజు గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాటు చేయబడ్డాయి. పిబి సిద్ధార్థ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, వారి యొక్క యాజమాన్యం మాకు ఎక్కడా కూడా సౌకర్యాల్లో అన్ని ఫెసిలిటీ ఏర్పాటు చేస్తూ మంచి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేటువంటి మన ప్రిన్సిపాల్ గారు శ్రీనివాసులు సార్ గారికి, వెంకటేశ్వర సార్ గారికి, వారి యొక్క యాజమాన్యానికి పాఠశాల విద్యాశాఖ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. అదేవిధంగా క్రీడాకారులకు మంచి నార్త్ ఇండియా, సౌత్ ఇండియా 2 మెనూస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాలన్నీ కూడా ఇప్పటికే 13 రాష్ట్రాలు రిపోర్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గత రాత్రి నుంచి ట్రాన్స్పోర్ట్ కమిటీ బస్సుల సహకారంతో అందరి విద్యార్థులు రౌండ్ ది క్లాక్ ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక లేడీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని, ఒక ఫిమేల్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ని, ఒక లైజన్ ఆఫీసర్గా ఏర్పాటు చేయింది. వాళ్ళు ఆ రాష్ట్రంతోనే అకంపెనీ అవుతారు, ఆ రాష్ట్రంలోనే అక్కడే ఉంటారు. అదేవిధంగా విద్యార్థులకు ఒక అట్మాస్ఫియర్ ఏదైనా
ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, వెదర్ కండిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, వాళ్ళకి పర్సనల్గా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు డిఎంహెచ్ఓ గారి సహకారంతో అన్ని అకామిడేషన్ సెంటర్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పిపి సిద్ధార్థ టోర్నమెంట్ వెన్యూలో కూడా మనము ఇక్కడ వెన్యూస్ ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ పార్టిసిపేట్ చేసేటువంటి బాలికలంతా కూడా ఉమెన్ ప్లేయర్స్ కాబట్టి అకామిడేషన్ సెంటర్లో కూడా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీసు వారి యొక్క సహకారంతో అన్ని అకామిడేషన్ సెంటర్లో మహిళా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు సాయంత్రం 4 గంటలకు అన్ని రాష్ట్రాలలో మార్చ్ పాస్ట్ కార్యక్రమం పిబి సిద్ధార్థ కాలేజ్ వేదికగా మనము ఈ ఇనాగరల్ ఫంక్షన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకు కూడా సభాముఖంగా అందరి పత్రికా విలేకరులకు మరియు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి మేము సగౌరవంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఈ 6 రోజులు జరిగేటువంటి ఈ ప్రోగ్రాంను అదేవిధంగా మనము 8వ తారీఖున ఇక్కడ ఇదే ప్రాంగణంలో క్యాంప్ ఫైర్ పెడుతున్నాం. అంటే విద్యార్థుల క్రీడాకారులంతా కూడా ఒక టైర్డ్నెస్గా జరుగుతుంది కాబట్టి వాళ్ళందరికీ ఒక క్యాంప్ ఫైర్ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా 9వ తేదీన సైట్ సీయింగ్ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇక్కడ కనకదుర్గ గుడి కానీ అదేవిధంగా అమరావతిలో ఉండేటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రం యొక్క లో జరిగేటువంటి కొన్ని కార్యక్రమాలను కూడా వాళ్ళు కూడా వీక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు గౌరవ పాఠశాల విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ విద్యా సంవత్సరం నుంచి క్రీడలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహం ఇస్తున్నారు. ఈ క్రీడా పోటీలకు రాష్ట్ర ప్రభుత్వం 12 లక్షలు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది సమగ్ర శిక్ష ద్వారా. ఎక్కడా కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల కాడి నుంచి కానీ గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా మా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు మంచి ప్రోత్సాహం ఇస్తుంది. అదే అందులో భాగంగానే మనం క్రీడా పాలసీని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంవత్సరం గౌరవ ఎంపీ గారి యొక్క సహకారంతో మనము కేసీ శివనాథ్ గారి యొక్క సహకారంతో సార్ ఇక్కడ విజయవాడను ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మనం 2 జాతీయ స్థాయి పోటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను రిటైర్డ్ పీడీని, ఇప్పుడు వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్కి సెక్రటరీగా ఉన్నాను. అలాగే నేషనల్ రెఫరీని, నేషనల్ కోచ్ని. ఇప్పుడు ఈ టోర్నమెంట్కి మాత్రం నేను టెక్నికల్ కమిటీలో మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ మనకి ఇప్పటికి 27 టీముల్లో బీహార్ రాకపోయేటప్పటికి 26 టీములు మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ టీములన్నీ కూడా ఓన్లీ గర్ల్స్. ఇక్కడ జరిగే మ్యాచ్లన్నీ కూడా ఓన్లీ గర్ల్స్. ఇక్కడ మనకి లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. బెస్ట్ ఆఫ్ 5. అలాగే ఇక్కడ మనకి లీగ్లోకి వచ్చేటప్పటికి 33 మ్యాచ్లు జరుగుతాయి. ఆ తర్వాత 3 క్వార్టర్స్, అలాగే సెమీస్, ఫైనల్ జరుగుతాయి. మనకి లీగ్ మ్యాచెస్ వచ్చేటప్పటికి 7వ తారీఖు సాయంత్రానికి మనకి లీగ్ మ్యాచెస్ అయిపోతాయి. ఆ తర్వాత మనకి ఇటు వచ్చి 8వ తారీఖు మార్నింగ్ నుంచి 3 క్వార్టర్ ఫైనల్స్ మ్యాచెస్ స్టార్ట్ అయ్యి అలాగే 8వ తారీఖు ఈవినింగు క్వార్టర్ ఫైనల్స్ కూడా జరిగిపోతాయి. ఆ విధంగా జరిగిన తర్వాత 9వ తారీఖు సైట్ సీయింగ్ ఇచ్చి ఈవినింగ్ నుంచి మాత్రం మళ్ళీ షెడ్యూల్ ఇవ్వటం జరిగింది. ఈవినింగ్ 6 గంటల నుంచి ఫస్ట్ సెమీఫైనల్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 2వ సెమీఫైనల్. ఆ రోజుకి సెమీఫైనల్ నుంచి టీములన్నీ కూడా ఫైనల్కి ఆన్లైన్ మ్యాచెస్కి చేరతాయి. మరుసటి రోజు 9వ తారీఖు మార్నింగ్ 8కి ఫస్ట్ ఆన్లైన్స్ మ్యాచ్, ఆ తర్వాత 10 గంటలకి ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ విధంగా ఈ పోటీలను మనం లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో జరుపుకోవటం జరుగుతుంది.